వాయుగుండం తీరం దాటింది. ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరాలకు మధ్య గోపాల్పూర్ దగ్గర వాయుగుండం తీరం దాటుతూనే తన ప్రభావాన్ని కోస్తాంధ్ర జిల్లాలపై చూపిస్తోంది. అల్లూరి, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఈ వాయుగుండం దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా వాయువ్య దిశగా కదులుతూ రాగల 6 గంటల్లో బలహీనపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అంచనా వేసింది. దీని ప్రభావంతో 2 రోజుల పాటు మోస్తరు వానలు కురవచ్చని చెబుతోంది. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ మనకు అందిస్తారు. విక్రమ్, తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసేలా కురిసినటువంటి వర్షాల నుంచి క్రమంగా కూడా తెలుగు ప్రజలకు ఉపశమనం లభించబోతోంది. ఏదైతే బంగాళాఖాతంలో కొద్ది రోజుల క్రితం ఏర్పడినటువంటి అల్పపీడనం వాయుగుండంగా బలపడి కొనసాగుతుంది. అయితే ఆ వాయుగుండం కొద్దిసేపటి క్రితం పూర్తిగా కూడా తీరం దాటింది. ఏదైతే ఉత్తరాంధ్ర తీరంతో పాటుగా కూడా ఒడిశా తీరంలో ఇది పూర్తిగా తీరం దాటింది. తీరం దాటిన దగ్గర నుంచి ఛత్తీస్గఢ్ తీరం క్రమంగా కూడా కొనసాగుతూ ఉంది. తర్వాత కొద్ది రాబోయే 24 గంటల్లోగా ఇది పూర్తిగా బలహీన పడిపోబోతోంది. బలహీన పడిన తర్వాత పూర్తిగా కూడా ఇంకా ప్రభావం ఏమీ ఉండే అవకాశం లేకుండా ఉంటుంది. అయితే ఈ తీరం దాటుతున్న సమయంలో కొంత ప్రభావం అయితే ఖచ్చితంగా చూపిస్తుందని వాతావరణ శాఖ అంచనా చేస్తుంది. శ్రీకాకుళం జిల్లాతో పాటు పార్తీపురం, మన్యం జిల్లా, ఏలూరు, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లాలో దీని ప్రభావం కొంతమేర ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఒక మోస్తరు వర్షాలు అయితే కురుస్తూ ఉంటాయి. అంతేకాకుండా కొన్ని తీర ప్రాంతం వెంబడి కూడా గంటకు 55 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈ గాలులు కూడా కొనసాగుతాయి. చాలా చోట్ల ఆకాశం అంతా కూడా మేఘావృతంగా ఉంటుంది అన్ని జిల్లాల్లోనూ. కాకపోతే వర్షాలు అక్కడక్కడ ఒక మోస్తరుగా మాత్రమే కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఏదైతే వాయుగుండం తీరం దాటినప్పటికీ కూడా 2 రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లకుండా ఉండడం మంచిదని వాతావరణ శాఖ సూచిస్తూ ఉంది. దాంతోపాటు ఏదైతే ఇప్పటికే కురిసినటువంటి వర్షాల కారణంగా పూర్తి స్థాయిలో అటు రిజర్వాయర్లన్నీ కూడా నిండుకొండలా కలకల్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఏజెన్సీ ప్రాంతాల్లో దీని తాలూకా ప్రభావం కారణంగా విపరీతమైన కుండపోత వర్షాల కారణంగా గ్రామాల మధ్య ఈ వరద నీరు పోటెత్తడంతో రోడ్లన్నీ కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో సంబంధాలు తెగిపోయినటువంటి పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఈ పరిస్థితుల నుంచి కాస్త ఉపశమనం లభిస్తున్నప్పటికీ కూడా ఈ వాయుగుండం తీరం దాటినా సరే కొద్దిగా ఏదైతే ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయో ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రం మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. 2 రోజుల పాటు దీని ప్రభావం కొనసాగుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. మరోవైపు ఈ కోస్తా జిల్లాల్లో కూడా అక్కడక్కడ ఏదో సమయంలో ఒక మోస్తారుగా జల్లులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం మాత్రమే ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు విశ్లేషిస్తూ చెప్తూ ఉన్నారు. మరి కాకుండా దీన్ని చూసుకుంటే కనుక ఈ వర్షాల ప్రభావం కారణంతో ఇప్పటికే ఎక్కడైతే పూర్తిగా దెబ్బతిన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయో వాటన్నింటికి సంబంధించి మళ్లీ సాధారణ స్థితికి తీసుకురావడానికి సంబంధించి అధికార యంత్రాంగం పూర్తిగా రంగంలో దిగి చర్యలు అయితే చేపడుతోంది. ఈ వర్షాల వల్ల ఇప్పటికే ఏదైతే రిజర్వాయర్లు నిండుకొనడం